దర్శించుకోవడానికి సరే వస్తారు. కష్టాలున్నాయనుకోండి, ఎలాంటి కష్టాలున్న వాళ్ళు రావాలి, వస్తే తొందరగా పరిహారం దొరుకుతుంది. అక్కడ అన్ని కష్టాలకి మార్గం. అక్కడ సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చేస్తారు అక్కడ. ఓకే. ఓకే. 9 కలశాలు పెట్టి అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. ఆ! అయ్యో నాకు పెళ్లి కాలేదు అని అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అచ్చచ్చ. అంటే మీతో చెట్టుకి తాళి కట్టిస్తారు, చెట్టుని నరికిస్తారు, అది ఒక సపరేట్ ప్రక్రియ. అచ్చా. అయ్యా నాకు బిజినెస్ డెవలప్మెంట్ కావాలంటే అది ఇంకొక ప్రక్రియ. ఓహో! నాకు ఇలా బిడ్డలు పుట్టట్లేదు నన్ను అంటే అక్కడ తొట్టిల్ అంటే క్యాటిల్ ఆ! ఆ! చిన్న పిల్లలది పెట్టి దానికి పూజ చేసి దానికి అక్కడ చెట్టుకి అక్కడ కట్టించి దాని ప్రక్రియ వేరు. ఓకే. నేను లాస్ అయిపోతున్నాను, నాకు ఇంప్రూవ్మెంట్ అనేది లేదు, దానికి ఒక ప్రక్రియ. ఓకే. నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు రిజల్ట్ లేదు, నాకు ఇది ఒక సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంది అనేది ఓకే. అక్కడ ఉన్నది. రైట్. గురూజీ మీరు వెళ్ళారు కదా, మీరు ఏ లక్ష్యంతో వెళ్ళారు, మీ లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి? ఎందుకంటే మాకు ఇంకా వేరే ఎవరు తెలియదు కదా, మీరే వెళ్ళారు కాబట్టి మీ లైఫ్లో జరిగిన అద్భుతాలు ఏంటి? నేను అక్కడ వెళ్ళిన తర్వాత అడ్వకేట్గా మంచిగా ఫేమస్ అయ్యాను. ఆ. నా తలరాత అక్కడి నుంచి మారింది. ఓహోహో. మీరు ఏ లక్ష్యంతో వెళ్ళారు అక్కడికి అసలు? అంటే ఏది చేసినా నాకు కలిసి రావట్లేదు, ఓకే. అసలు మనం ఎన్ని చేసినా రావట్లేదు. ఫస్ట్ నేను ఆ గుడికే వెళ్ళింది. ఆ, అవునా? అక్కడికి వెళ్ళి చేసుకున్నాక మొత్తం టోటల్ లైఫ్ చేంజ్. నేను ఇప్పుడు ఇది కళా నిజమా అన్నది ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉండి ఆలోచించుకోను. అలాగ లైఫ్ చేంజ్ అవుతుంది. బా. అలాంటి పుణ్యక్షేత్రం మకుటేశ్వరుడు అక్కడ అతను కూర్చున్నాడు. అతన్ని శరణాగతి అవ్వాలి. మకుటేశ్వరుడు అంటే ఎవరండి? శివుడా? శివుడు. అచ్చా, శివుడే. శివుడు ఓకే. ఓకే. మకుటేశ్వరుడు. సో ఈ పురాణ కథ అక్కడ జరిగింది కాబట్టి దానికి అంత విశిష్టత ఉన్నది. మ్మ్. బ్రహ్మదేవుడు అక్కడ అఘోర తపస్సు చేసి అక్కడ శివుణ్ణి మెప్పించాడు. ఓకే. ఇప్పుడు శివుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాళ్ళ తలరాత నేను మార్చాలి ఓకే. అని వరం ఇచ్చాడు. ఓకే. అలాగనే స్వామి అని చెప్పి అతను కూర్చున్నాడు ఓహో. అక్కడ. సో మనకి ఎక్కడ బ్రహ్మదేవుడికి సపరేట్గా పూజలు జరగవు, మ్మ్. ఈ ఒక్క గుడిలోనే అతనికి జరుగుతుంది. ఓకే. ఆ చెట్టుని చూస్తేనే చాలండి. ఏం చెట్టు అది మీరు అన్నారు? బ్రహ్మదేవుడు ఆ. తపస్సు చేసిన చెట్టు ఓకే. 3000 సంవత్సరాలు ఇంకా ప్రాణంతో ఉన్నది. రావి చెట్టు అది ఏంటది? కాదు రావి చెట్టు కాదు. ఓకే. ఆ కిందే అతనికి విగ్రహం ఓకే. ప్రతిష్ఠ చేసి దానికి పూజలు అభిషేకాలు అన్ని బాగా జరుగుతూ ఉంటుంది. రైట్ గురుజీ, ఈ రాహుకేతు పూజలు, కాలసర్ప దోషాల పూజలు, వీళ్ళున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు? ఎవరైనా ఎటువంటి సర్పదోషాలు ఉన్నా వెళ్ళిపోతుంది. ఓకే. ఎటువంటి పరిహారాలు ఉన్నా, ఆ. ఎటువంటి దోషాలు ఉన్నా నివర్తి అవుతుంది. ఓకే. ఈ టెంపుల్ షూటిగా చెప్పబోతే ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అచ్చచ్చా. మనకి. ఇప్పుడు మనకి ఉన్న గుళ్ళల్లో కొన్ని ఇక్కడికి వెళ్తే రాగు సర్పదోషాలు పోతాయి, పెళ్లి కంటే ఇంకొక గుడి ఉంటుంది, అవును. రోగానికి ఇంకొక గుడి ఉన్నది. అవును. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఓకే. ఇక్కడ ఉన్న మకుటేశ్వరుడి దగ్గర ఏంటంటే మీ తలరాత మారిపోతుంది. ఓకే. ఇక తలరాత మారిపోయిందంటే అన్ని మారిపోయినట్టే మ్మ్. అంతేనా? అంతేగా. అంటే నియమనిష్టతోటి భక్తితోటి చేయాలి. మీకు దీంట్లో కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ అయినది, మనం ఎన్ని పూజలు చేసినా దాని ఫలితం తొందరగా మనకి రావాలంటే మన 5వ స్థానం 9వ స్థానం బాగుండాలి. ఓకే. కొన్ని మందులకి చేసిన వెంటనే ఫలితం తొందరగా వచ్చేస్తుంది, అవును. కొన్ని మందులకి లేట్గా వస్తుంది. అవును. అంటే అది కూడా వాళ్ళ పూర్వజన్మ కర్మ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ పుణ్యం చేసుకున్న వాళ్ళకేమో తొందరగా వచ్చేస్తుంది, ఒక వితిన్ 3 monthsలో తలరాత మారిపోతుంది. మ్మ్. ఓకేనండి. పాపం మూట ఎక్కువ ఉన్న వాళ్ళకి లేటుగా వర్తిస్తుంది. ఓకే. సో చేసిన వెంటనే అన్నది ఇక్కడ కాదు. నాకు ఎప్పుడు జరిగింది, నేను చేసుకున్న 1 year లోపల నాకు మొత్తం 1 year లోపల 1 year నేను ఏ డేట్కి చేసుకున్నానో నెక్స్ట్ డేట్ కల్లా మొత్తం మార్పు వచ్చేసింది. అంటే సక్సెస్ రేట్కి అదోలో వెళ్ళిపోతూనే ఉన్నా. సో ప్రతి ఒక 3 నెలలకి 6 నెలలకు ఒకసారి వెళ్తూనే ఉంటా అవునా? ఆ గుడికి. సో ఇలా మన తర్వాత మారినప్పుడు అందరిది కూడా మన తెలుగు వాళ్ళది కూడా మనం చెప్పాలి అన్నది మనకి. అంటే ఎన్నో గుళ్ళు ఉన్నాయి చెప్పడానికి, అంతే కదా. అంటే నా అనుభవంలో నాకు ఇది బాగా జరిగింది. ఎంత ఖర్చు అవుద్ది గురూజీ? ఇక్కడ మనకి మొత్తం అన్ని 31,000 మొత్తం టోటల్. అచ్చా. అంటే బస్ ఛార్జీలతో సహానా? అంటే బస్ ఛార్జెస్ మాత్రం సపరేట్గా ఎవరికి వాళ్ళ సొంత కార్లలో ఫ్లైట్లో వచ్చే వాళ్ళు ఫ్లైట్లో రావచ్చు, బస్సులో ట్రైన్స్ ఫెసిలిటీ ఉంది. ఈ రోడ్ దిగిపోవచ్చు, ఈ రోడ్ నుంచి 40-45 kilometers ఉంది, పళని నుంచి 70 kilometers ఉంది. సో ఈ రోడ్ దిగిపోవచ్చు, ఈ రోడ్ నుంచి. సో బస్సు నుంచి రావాలనుకున్న వాళ్ళు
23వ తారీఖే వెళ్ళిపోయారు. ఎందుకంటే మార్నింగ్ 8 o'clock దిగుతుంది, మళ్ళీ అక్కడ నుంచి ఒక 1.5 hour జర్నీ. సో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నీళ్ళని తీసుకురావడానికి కాళ్ళు కాలిపోతుంది. మన తెలుగు రాష్ట్రానికన్నా ఎండలు అక్కడ చాలా విపరీతం, సో కాళ్ళు కమిలిపోతుంది, నీళ్లు పోయలేరు. సో కాబట్టి 5 వచ్చేయాలి. సో వీళ్ళు 1 day బిఫోర్ అక్కడ వాళ్ళు స్టే అయిపోవాలి. సో వాళ్ళకి ఎక్సెస్ ఏం పడుతుంది అంటే ట్రావెల్ ఛార్జెస్ ప్లస్ వాళ్ళ రూమ్ ఛార్జెస్, ఇది ఒక్కటే ఎక్స్ట్రా పడుతుంది. మిగతా అన్ని టెంపుల్ దీంట్లో. ఇప్పుడు నాగదోషం ఉన్న వాళ్ళకి వెండి పాము ఇస్తారు కదా, ఆ వెండి పాము మేమే తెచ్చుకోవాలా వాళ్ళే ఇస్తారు? అన్ని ఎవ్రీథింగ్ దీంట్లో ఇంక్లూడెడ్. ఏ ఒక్కటి దీనిలో ఎక్స్ట్రా అన్నది మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఒక జాతక చక్రంలో మీరు వేసే డబ్బులు మాత్రమే ఎక్స్ట్రా. అది దానికి ఏంటి అంటే మీ ఏజ్ ఎంత ఉన్నదో అంత, అంటే అది ఉండిలో మీ చేత్తో వేస్తారు. సో నేను అంత వేయలేను, నాకు ఆల్రెడీ ఇంత ఖర్చు ఉన్నది అనుకున్న వాళ్ళు 1001 రూపాయి, లేదా 501 రూపాయి, లేదా 108 రూపాయలు, లేదా 21, లేదా 11 అయినా అది ఎవరి వాళ్ళ స్తోమతని బట్టి ఉన్నది. దీనిలో రెస్ట్రిక్షన్ అనేది లేదు. అది వాళ్ళ తలని చుట్టి ఆ ఉండిలో వేసేస్తారు. వాళ్ళ జన్మ కుండలిని రాగి రేఖి మీద రాసి దానికి పూజ చేసి వీళ్ళ ఏజ్ ఎంత ఉన్నదో అంత డబ్బులు దాంట్లో పెట్టాలి లెక్క ప్రకారము పెట్టేసేసి, లేదా ఇంకొక ప్రక్రియ వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నదో కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎంత వెయిట్ ఉన్నదో అంత కాయిన్స్ పెట్టి దాంట్లో పెట్టి ఉండి లోపల వేసేసేయచ్చు. సో ఈ 2 ప్రక్రియలు ఉంది. వాళ్ళకి ఏది ఈజీయో వాళ్ళకి ఏదో, వాళ్ళు ఒక ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు డెవలప్ అయినాక మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అద్భుతం. ఇంకోటి గురించి ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేయాలని చెప్పారు కదా. అవునండి, చాలా గుళ్ళల్లో చేస్తారు కదా. అవునండి. కొడుమూడిలో ఏంటంత ప్రత్యేకత నాగ ప్రతిష్ఠ చేయడం? అంటే శివుడు సాక్షాత్ అక్కడ కూర్చొని ఉన్నాడు. ఓకే. అతను ఎక్కడైతే కూర్చొని ఉంటాడో అక్కడ ఉన్న చెట్టులు కాడ మొత్తం నాగ ప్రతిష్ఠ చాలా విశేషమైనది. అంటే అక్కడ సర్వరోగ నివారణకి ఒక మందు అన్నలాగా సర్వదోష నివృత్తి ఆ స్థలం. సూపర్. అరుణాచలానికి ఎంత పవర్ ఉన్నదో దానికంటే 1000 రెట్లు పవరు కొడిముడిలో ఉన్నది. మకుటేశ్వరుడు. కానీ తెలుగు వారికి పరిచయం చేస్తున్న ఘనత మాత్రం మీకే దక్కుతుంది. తప్పకుండా. ఇంతవరకు ఎవ్వరు అవునండి చెప్పలేదు. అరుణాచలంలో ఒక శివుడు మాత్రమే ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కొలివై ఉన్నారు, సపరేట్గా ఉంటారు. అలాంటి ఒక మహనీయమైన ఒక పుణ్యక్షేత్రం. ఇంకోటి గురించి ఇక్కడ పూజ అయిపోయాక బట్టలు మొత్తం నదిలోనే ఇప్పేయాలన్నారు. అవును, వదిలేయాలి. మరి ఎట్లా వస్తారు బయటికి? మనం కొత్త బట్టలు మనం బట్టలు వేసుకున్నాక దాన్ని మనం నదిలో తీసేయాలి. ఇడిచిపెట్టేటప్పుడు తీసి పారేయాలి అంతే. ఆ దోష నివర్తి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ ఉండకూడదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.